స్విమ్మింగ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాబట్టి ఇంతకుముందు స్విమ్మింగ్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాగా బాడీలో రికార్డ్ అయిపోయింది. ఒక్కసారి నేర్చుకుంటే 10 ఏళ్ళు ప్రాక్టీస్ లేకుండా మళ్ళీ నీళ్ళల్లో పడ్డా కూడా మీ బాడీ పైకే తేలుతుంది, మీ స్విమ్మింగ్ ఆటోమేటిక్గా మళ్ళీ వర్క్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్విమ్మింగ్. కాబట్టి నేను స్విమ్మింగ్ని కేవలం ఒక స్కిల్ అనను, స్విమ్మింగ్ ఈజ్ అ లైఫ్ వెపన్. మీ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి ఖచ్చితంగా స్విమ్మింగ్ నేర్పించాలి. ఎందుకంటే మీరు వాళ్ళకి ఒకసారి ప్రాణాన్ని ఇచ్చారు, స్విమ్మింగ్ నేర్పిస్తే మరొక్కసారి వాళ్ళ ప్రాణాన్ని వారికి బహుమతిగా అందించినట్టే. అంత గొప్ప స్కిల్ స్విమ్మింగ్. అటువంటి స్విమ్మింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి శ్రీరామ్ తాతయ్య గారికి, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఈరోజు మనం చూస్తున్నాము, ఇందాక వార్తా విలేకరి గారు చెప్తూ గోదావరిలోనో కృష్ణాలోనో చుట్టుపక్కల ఉన్న ఈత కొలనులోనో మనం ఈత నేర్చుకునే వాళ్ళం. ఒకప్పుడు నదిలో ఈత నేర్చుకుంటే అది సర్వైవల్కి,